ఈ వీడియోలో డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటి? అలానే ఆ డేటా స్ట్రక్చర్స్ యూజ్ చేసుకొని వర్క్ అయ్యే ఆల్గోరిథమ్స్ గురించి తెలుసుకుందాం. డేటా స్ట్రక్చర్స్. డేటా స్ట్రక్చర్స్ దేనికి వాడతామంటే డేటాని కరెక్ట్‌గా ఆర్గనైజ్ చేయడానికి, అలానే స్టోర్ చేయడానికి వాడతాం అన్నమాట. ఇలా ఆర్గనైజ్, స్టోర్ చేయడం వల్ల మనకు కావాల్సినప్పుడు డేటాని మనం కరెక్ట్‌గా యాక్సెస్ చేయొచ్చు. అలానే డేటాలో చేంజెస్ చేయాలన్నా ఈజీగా చేయొచ్చు. అలానే మనకు అవసరమైనప్పుడు సెర్చ్ చేయడానికి కూడా వీలుగా ఉంటుందన్నమాట. డేటా స్ట్రక్చర్ ఎగ్జాంపుల్స్ ఏంటంటే అరేస్, లింక్డ్ లిస్ట్, స్టాక్స్, క్యూస్, ట్రీస్ అండ్ గ్రాఫ్స్. ఈ డేటా స్ట్రక్చర్స్ యొక్క పర్పస్ ఏమంటే డేటాని ఎఫిషియెంట్గా మేనేజ్ చేయడం, అలానే మనకు కావాల్సినప్పుడు ఎఫెక్టివ్గా రిట్రీవ్ చేయడం, అలానే మెమరీని బెటర్గా యూజ్ చేయడం అన్నమాట. ఇక్కడ బెటర్ మెమరీ యూసేజ్ అంటే మామూలుగా రా మెమరీ అలొకేషన్‌లో ఏమైతదంటే, మెమరీ అనేది ఒక వాల్యూని ఒక దాంట్లో స్టోర్ చేసిందంటే, ఇంక అందులో స్పేస్ ఉన్నా కూడా ఇంక అందులో స్టోర్ చేయదనమాట. కానీ డేటా స్ట్రక్చర్స్ ఏం చేస్తదంటే, ఇప్పుడు ఒక వాల్యూని ఒక బ్లాక్‌లో స్టోర్ చేసిందంటే, అందులో ఇంకా స్పేస్ మిగిలిందంటే, ఆ మిగిలుండే స్పేస్‌ని కూడా యూజ్ చేస్తదనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనం అరేస్‌ని కన్సిడర్ చేసినామంటే, అరేస్ అనేది లీనియర్‌గా స్టోర్ చేస్తదనమాట డేటా. ఒకదాని తర్వాత ఒక డేటాని స్టోర్ చేస్తా ఎళ్తదనమాట. దీనివల్ల వాటి మధ్య స్పేస్ వేస్ట్ అవ్వడం తగ్గుతదనమాట. అలానే డేటా స్ట్రక్చర్స్‌లో కొన్ని డైనమిక్ అలొకేషన్ చేస్తాయన్నమాట. లైక్ లింక్డ్ లిస్ట్ అనమాట. డైనమిక్ అలొకేషన్ అంటే మన దగ్గర ఉండే డేటాకి సరిపడే అంత స్పేస్ ఇవ్వడం అనమాట. ఇది ఎందుకు చేస్తదంటే మనము స్టాటిక్ అలొకేషన్‌ని అవాయిడ్ చేయడానికి చేస్తారనమాట. స్టాటిక్ అలొకేషన్ అనేది ఏమంటే మనకు ఇంత స్పేస్ అవసరమైతుందేమో అని చెప్పి ముందుగానే ఆ డేటా అంతా మనం బుక్ చేసి పెట్టుకోవడం అనమాట. స్టోర్ చేసుకుంటామని. లాస్ట్‌కి కొన్నిసార్లు ఆ స్పేస్ చాలా మిగిలిపోవచ్చు. ఇది అవాయిడ్ చేయడానికి డైనమిక్ అలొకేషన్ చేస్తుందనమాట. అలానే డేటా స్ట్రక్చర్స్ అనేది రిడెండెన్సీని అవాయిడ్ చేస్తదనమాట. రిడెండెన్సీ అంటే డూప్లికేట్ డేటా అనమాట. ఇక్కడ డూప్లికేట్ డేటా అంటే ఒక డేటా మల్టిపుల్ టైమ్స్ రిపీట్ అయిందంటే దాన్ని ఆ రిపీట్ అయ్యిండే డేటాని డూప్లికేట్ డేటా అంటాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ 100 డేస్‌కి ఒక టైమ్ టేబుల్ యేసుకున్నారనుకోండి. నెక్స్ట్ డే మళ్ళీ టైమ్ టేబుల్ చూడాలనిపించిందనుకోండి. మళ్ళీ టైమ్ టేబుల్ మొత్తం రాయరుగా. ఉండే టైమ్ టేబుల్‌ని జస్ట్ రెఫర్ చేస్తారుగా. అలానే డేటా అనేది ఒక చోట ప్రెజెంట్ ఉంది. అదే డేటా వేరే చోట కూడా అవసరం. అప్పుడు డేటా అనేది మళ్ళీ సేమ్ డేటాని అక్కడ రిపీట్ అవ్వకుండా జస్ట్ దీని రెఫరెన్స్ పంపిస్తదనమాట. ఈ విధంగా చేయడం వల్ల మనకు డూప్లికేట్ డేటా అనేది రిమూవ్ అయితుంది. అలానే ఈ ఆపరేషన్స్ అన్నీ చేయడం వల్ల ఇలా బెటర్‌గా మెమరీని యూసేజ్ చేయడం వల్ల వేరే ఆపరేషన్స్ అన్నీ కూడా చాలా ఫాస్ట్‌గా జరుగుతాయన్నమాట. ఇప్పుడు డేటా స్ట్రక్చర్స్ అంటే ఏంటో తెలుసుకున్నాంగా. మీకొక డౌట్ రావచ్చు. ఈ డేటా స్ట్రక్చర్స్ అనేటివి మన ప్రెజెంట్ సాఫ్ట్‌వేర్ టెక్నాలజీస్‌లో లేదంటే ఇండస్ట్రీస్‌లో ఎక్కడ వాడతారని. ఫర్ ఎగ్జాంపుల్ మనం యాప్స్ లైక్ ఇన్‌స్టాగ్రామ్ గాని, వాట్సాప్ గాని కన్సిడర్ చేసినట్టయితే, మనం అందులో జస్ట్ ఒక పోస్ట్‌కి లైక్ కొట్టినా కూడా డేటా అనేది జనరేట్ అయితుందనమాట. ఇలా డే బై డే డేటా జనరేట్ అయ్యేది ఇంక్రీజ్ అయితూనే ఉంది. కాబట్టి వీటి వల్ల కొన్ని ప్రాబ్లమ్స్ అరైజ్ అయితున్నాయన్నమాట. అదేమంటే ప్రాసెసర్ స్పీడ్ తగ్గిపోవడం. ఒకవేళ డేటా స్ట్రక్చర్స్‌ని మనం సరిగ్గా హ్యాండిల్ చేయలేదంటే ఏమైతదంటే, డేటా అనేది ఎలా పడితే అలా ప్రెజెంట్ అయి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మెమరీని ఒక షాప్ అనుకుంటే, మనకొక ఐటెమ్ కావాలనుకుంటే, ఆ షాప్‌లో ఒక 100 ఐటెమ్స్ ఉన్నాయనుకోండి. మనం ఇప్పుడు పర్టిక్యులర్ ఐటెమ్‌ని ఎతుకుతున్నామంటే, మనం ఇప్పుడు ఆ 100 ఐటెమ్స్‌లోని సెర్చ్ చేస్తేనే మనకు మన ఐటెమ్ ఎక్కడుంది అని తెలుస్తదనమాట. డేటా అనేది ఎలా పడితే అలా స్ట్రక్చర్డ్‌గా అరేంజ్ అవ్వకపోతే. అలానే ఒక సైట్‌కి మల్టిపుల్ రిక్వెస్ట్స్ వస్తున్నాయనుకోండి. ఆ సైట్ అనేది డౌన్ అయిపోతుందనమాట. ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ డేటా స్ట్రక్చర్స్ సరిగ్గా లేనందువల్ల అరైజ్ అయితాయనమాట. వీటిని సాల్వ్ చేయడానికే డేటా స్ట్రక్చర్స్ మనం యూజ్ చేస్తాం అనమాట. డేటా స్ట్రక్చర్స్ అనేటివి డేటాను ఎలా స్టోర్ చేస్తాయంటే, మనకిప్పుడు ఒక డేటా అవసరమైందనుకోండి, మనకు కావాల్సిన డేటా సెర్చ్ చేసామంటే అది వెంటనే మనకు కావాల్సిన అవుట్‌పుట్ ఇస్తదనమాట. డేటా స్ట్రక్చర్స్‌లో డేటా అనేది ఆర్గనైజ్డ్ అయి ఉంటదనమాట. దీనివల్ల లాభం ఏందంటే, మనము ఇప్పుడు షాప్ ఎగ్జాంపుల్ చెప్పుకున్నాంగా. 100 ఐటెమ్స్‌లో మనకు కావాల్సిన ఐటెమ్ కావాలంటే ఇప్పుడు మనం 100 ఐటెమ్స్‌ని సెర్చ్ చేయాల్సిన అవసరం లేదు. డేటా అనేది ఆర్గనైజ్డ్ అయి ఉండడం వల్ల దానికంటూ ఒక ఫిక్స్‌డ్ పొజిషన్ ఉంటుంది. డైరెక్ట్‌గా అక్కడికే వెళ్లి తీసుకోవచ్చనమాట. ఈ డేటా స్ట్రక్చర్స్ వాడడం వల్ల మనకు చాలా అడ్వాంటేజెస్ ఉంటాయన్నమాట. అవేమంటే ఎఫిషియన్సీ అనేది ఇంక్రీజ్ అయితుంది. డేటాను మనం మల్టిపుల్ టైమ్స్ రీయూజ్ చేసుకోవచ్చు. అలానే అబ్‌స్ట్రాక్షన్ అనేది ఉంటుందన్నమాట. ఇప్పుడు మన ఫోన్‌లో డేటా స్ట్రక్చర్స్ అనేటివి ఎక్కడెక్కడ అప్లై అయితాయో చూద్దాం. ఫస్ట్ అరేస్. అరేస్ అనేటివి ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ అన్నమాట. లీనియర్ డేటా స్ట్రక్చర్ అంటే సీక్వెన్స్‌గా ఉంటుందన్నమాట. ఇందులో ఏం చేస్తామంటే హోమోజినియస్ టైప్ ఆఫ్ డేటా అంటే సేమ్ టైప్ ఆఫ్ డేటాని స్టోర్ చేస్తాం అన్నమాట అరేస్‌లో. వాటిని ఎలా ఐడెంటిఫై చేస్తామంటే ఇండెక్స్ ద్వారా ఐడెంటిఫై చేస్తాం అన్నమాట. ఆ ఇండెక్స్ అనేది గూడా
యూనిక్ నెంబర్ అయి ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక కాంటాక్ట్ సేవ్ చేద్దాం అనుకున్నాం మన ఫోన్‌లో. అప్పుడు సాఫ్ట్‌వేర్ ఏం చేస్తదంటే, ఆ కాంటాక్ట్ యొక్క డీటెయిల్స్ అంతా ఒక అరేలో సేవ్ చేస్తదన్నమాట. అలానే ఆన్‌లైన్ టికెట్ బుకింగ్‌లో కూడా మనం ఈ అరేస్‌ని వాడతామన్నమాట. అరేస్‌లో మనం మల్టిపుల్ ఆపరేషన్స్ చేయొచ్చన్నమాట. ఎలాంటివంటే మనం డేటా ఇనిషియలైజేషన్, ఎలిమెంట్స్‌ని సెర్చ్ చేయడం, సార్ట్ చేయడం, ఇన్సర్ట్ చేయడం, డిలీట్ చేయడం, అప్డేట్ చేయడం ఇలాంటి ఆపరేషన్స్ మనం అరేస్‌లో చేయొచ్చనమాట. నెక్స్ట్ లింక్డ్ లిస్ట్. లింక్డ్ లిస్ట్ అనేది కూడా ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ అనమాట. ఇందులో ఎలిమెంట్స్ అనేటివి కంటిన్యూగా స్టోర్ అవ్వదనమాట. ఇందులో ఎలిమెంట్స్‌ని మనం నోడ్స్ ద్వారా రిప్రజెంట్ చేస్తాం అనమాట. ఈ నోడ్స్ అనేది ఒకదానికి కనెక్ట్ అయి ఉంటాయన్నమాట లింక్స్ యూజ్ చేసుకొని. లింక్డ్ లిస్ట్‌లో కూడా మల్టిపుల్ టైప్స్ ఉన్నాయన్నమాట. సింగిల్ లింక్డ్ లిస్ట్, డబుల్ లింక్డ్ లిస్ట్ అండ్ సర్క్యులర్ లింక్డ్ లిస్ట్. అలానే లింక్డ్ లిస్ట్ అప్లికేషన్స్‌కొస్తే ఇప్పుడు మనం ఒక వెబ్ పేజ్‌ని విజిట్ చేసామంటే వెబ్ పేజ్ టాప్‌లో గాని, వెబ్ పేజ్ బాటమ్‌లో గాని ప్రీవియస్ పేజ్ అని, నెక్స్ట్ పేజ్ అని చెప్పి యూఆర్ఎల్స్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయన్నమాట. ఆ యూఆర్ఎల్స్ ఫాలో అయ్యేది లింక్డ్ లిస్ట్ స్ట్రక్చరే. ఇంకా సింపుల్‌గా చెప్పాలంటే మనం మ్యూజిక్ ప్లేయర్ ఎత్తుకున్నామంటే గూడా, మ్యూజిక్ ప్లేయర్‌లో మనం ప్రీవియస్ సాంగ్స్ ఎళ్ళాలన్నా, నెక్స్ట్ సాంగ్‌కెళ్ళాలన్నా యారో మార్క్స్ ఉంటాయన్నమాట. అదంతా లింక్డ్ లిస్ట్ స్ట్రక్చరే ఫాలో అయితాయన్నమాట. ఇందులో కూడా మనం డిఫరెంట్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయొచ్చు. అవేమంటే ఇనిషియలైజేషన్, ఇన్సర్టింగ్ ఎలిమెంట్స్, డిలీటింగ్ ఎలిమెంట్స్, సెర్చింగ్ ఫర్ ఎలిమెంట్స్, అప్డేటింగ్ ఎలిమెంట్స్, ట్రావర్సింగ్ ఎలిమెంట్స్, రివర్సింగ్ ఏ లిస్ట్ ఎక్సెట్రా. ఇలాంటి ఆపరేషన్స్ అన్నీ చేయొచ్చన్నమాట లింక్డ్ లిస్ట్‌లో. స్టాక్ అనేది ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్. అది ఏమన్నా ఒక ఆపరేషన్ పెర్ఫార్మ్ చేయాలంటే ఒక పర్టిక్యులర్ ఆర్డర్ ఫాలో అయితుందనమాట. ఆ ఆర్డర్ ఏమంటే లీఫో అనమాట. లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్. అంటే లాస్ట్ వచ్చిండేది ఫస్ట్ బయటకొస్తుందనమాట. అంటే లాస్ట్ ఎంటర్ అయిండేది ఫస్ట్ బయటకొస్తుందనమాట. ఇందులో కూడా మనం డిఫరెంట్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయొచ్చనమాట. లైక్ ఇన్సర్టింగ్, డిలీటింగ్, సార్టింగ్ ఇలాంటివి చేయొచ్చనమాట. ఇందులో ఇన్సర్టింగ్‌ని పుష్ అంటాం. డిలీటింగ్‌ని పాప్ అంటామనమాట. ఈ స్టాక్‌ని మనం డిఫరెంట్ ఆల్గోరిథమ్స్‌లో కూడా అప్లై చేస్తాం అన్నమాట. లైక్ టవర్స్ ఆఫ్ హన్నాయ్, ట్రీ ట్రావర్సల్, రికర్షన్ ఎక్సెట్రా. దీని అప్లికేషన్స్‌లోకొచ్చామంటే స్టాక్ అనేది కాల్ లాగ్స్‌లో, ఈమెయిల్స్‌లో, గూగుల్ ఫోటోస్‌లో, అలానే యూట్యూబ్ డౌన్‌లోడ్స్‌లో, నోటిఫికేషన్స్‌లో స్టాక్ డేటా స్ట్రక్చర్ మనకు అప్లై అయితదన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కాల్ లాగ్స్‌కొస్తే మనకు ఎవరైతే రీసెంట్‌గా ఫోన్ చేశారో వాళ్ళ డేటా పైనుంటుందన్నమాట. అంటే లేటెస్ట్‌గా ఫోన్ చేశారో. అంటే లేటెస్ట్ డేటా మాత్రమే పైన రిప్రజెంట్ అయితుంది. దానికంటే ముందొచ్చిండే డేటా అంతా కిందే రిప్రజెంట్ అయితుందనమాట. కాబట్టి లాస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్. ఈ విధంగానే ఈమెయిల్స్‌లో కూడా ఏదైతే రీసెంట్‌గా వచ్చిందో అదే టాప్‌లో ఉంటుంది. గూగుల్ ఫోటోస్‌లో కూడా అంతే. రీసెంట్‌గా ఏదైతే తీసుకున్నామో అదే ఫస్ట్ ఇమేజ్‌గా ఉంటుందనమాట. ఇంకా నోటిఫికేషన్ బార్‌లో ఏం అప్డేట్స్ ఏం పెట్టకుండా డిఫాల్ట్‌గా పెట్టామంటే రీసెంట్‌గా ఏదైతే వచ్చిందో అదే పైన ఉంటుందనమాట. ఈ విధంగా స్టాక్ అనేది డిఫరెంట్ అప్లికేషన్స్ ఉంటాయన్నమాట. నెక్స్ట్ క్యూ. క్యూ అనేది ఒక లీనియర్ డేటా స్ట్రక్చర్ అనమాట. అది గూడా పర్టిక్యులర్ ఆర్డర్ ఫాలో అయితుందనమాట. ఇందులో ఫాలో అయ్యే ఆర్డర్ ఏమంటే ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఔట్ అనమాట. ఏదైతే ఫస్ట్ వస్తదో అదే ఫస్ట్ బయటికెళ్తదనమాట. ఇందులో కూడా మనం కామన్‌గా కొన్ని ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తామనమాట. అవేమంటే ఎన్‌క్యూ, డీక్యూ, ఈజ్ ఎంప్టీ, సైజ్, పీక్ ఇలాంటి ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేస్తామనమాట. ఇప్పుడు క్యూ అప్లికేషన్స్‌కొచ్చామంటే మనము దీని అప్లికేషన్స్ అనేది ఈమెయిల్‌లో చూడొచ్చనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం మల్టిపుల్ మెయిల్స్ అయితే పంపిస్తన్నామనుకోండి. మనం ఏదైతే ఫస్ట్ పంపించినామో అది సెండ్ అయితా ఉంటుందనమాట. మిగతా అన్నీ క్యూడ్ అని పడిపోతాయన్నమాట. అలానే హాట్‌స్టార్‌లో ఒకప్పుడు చూసుకున్నట్టయితే మల్టిపుల్ డౌన్‌లోడ్స్ పెట్టామనుకోండి. ఫస్ట్ ఏదైతే డౌన్‌లోడ్ పెట్టామో అది మాత్రం డౌన్‌లోడ్ అయితా ఉంటుంది. మిగతా అన్నీ క్యూడ్ అని పడిపోతాయన్నమాట. ఈ విధంగా క్యూ డేటా స్ట్రక్చర్ అనేది వర్క్ అయితుంది. ట్రీస్. ట్రీ అనేది నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అనమాట. ఇందులో ఎలిమెంట్స్ అనేటివి హైరార్కికల్ టైప్‌లో ట్రీ స్ట్రక్చర్‌లో అరేంజ్ అయ్యి ఉంటాయన్నమాట. ఇందులో మనం వేరియస్ టర్మినాలజీస్ వాడతామన్నమాట. అవేమంటే రూట్ అని, నోడ్ అని, ఎడ్జ్ అని, హైట్ ఆఫ్ ద ట్రీ అని, డిగ్రీ ఆఫ్ ద ట్రీ అని ఇలాంటి టర్మినాలజీస్ మనం ట్రీలో వాడతామన్నమాట. ఈ ట్రీస్‌లో మనం డిఫరెంట్ ఆపరేషన్స్ పెర్ఫార్మ్ చేయొచ్చన్నమాట. లైక్ ఇన్సర్షన్, డెలీషన్, సెర్చ్, ట్రావర్సల్, హైట్, డెప్త్ అండ్ బ్యాలెన్సింగ్. ఇక ట్రీ అప్లికేషన్స్‌కొచ్చామంటే ట్రీస్ అనేటివి డెసిషన్ మేకింగ్‌లోను, అలానే గేమ్ డెవలప్‌మెంట్‌లోను యూజ్ చేస్తారనమాట. మోస్ట్ కామన్‌గా దీన్ని సోషల్ నెట్వర్కింగ్ సైట్‌లో యూజ్ చేస్తామనమాట. నెక్స్ట్ గ్రాఫ్. గ్రాఫ్ అనేది కూడా ఒక నాన్ లీనియర్ డేటా స్ట్రక్చర్ అనమాట. అందులో వర్టిసెస్ అండ్ ఎడ్జెస్ ఉంటాయన్నమాట. ఈ గ్రాఫ్‌ని యూజ్ చేసుకొనే మనం మోస్ట్ ఛాలెంజింగ్ అండ్ కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్‌ని సాల్వ్ చేస్తామనమాట. ఇందులో కూడా డిఫరెంట్ టర్మినాలజీస్ ఉంటాయి. అవేవంటే పాత్, డిగ్రీ, అడ్జసెంట్ వర్టిసెస్ అండ్ కనెక్టెడ్ కాంపోనెంట్స్ ఎక్సెట్రా. గ్రాఫ్ ఆపరేషన్స్‌కొచ్చామంటే ఇందులో మనం
యాడ్ వర్టెక్స్, యాడ్ ఎడ్జ్, రిమూవ్ వర్టెక్స్, రిమూవ్ ఎడ్జ్, డిఎఫ్ఎస్, బిఎఫ్ఎస్. డిఎఫ్ఎస్ అంటే డెప్త్ ఫస్ట్ సెర్చ్ అండ్ బిఎఫ్ఎస్ అంటే బ్రెడ్త్ ఫస్ట్ సెర్చ్, షార్టెస్ట్ పాత్, కనెక్టెడ్ కాంపోనెంట్స్, సైకిల్ డిటెక్షన్ అనేటివి ఫామ్ చేస్తాం అనమాట. ఇంకా రియల్ లైఫ్ అప్లికేషన్స్కి వచ్చామంటే మోస్ట్ కామన్గా గ్రాఫ్స్ యూజ్ చేసి మనం గూగుల్ మ్యాప్స్ అనేటివి డిజైన్ అయ్యి ఉంటాయి అనమాట. అలానే సోషల్ నెట్వర్కింగ్లో కూడా ఈ గ్రాఫ్స్ అనేటివి యూజ్ చేస్తాను అనమాట. అందులో పర్సన్ అనేవాడు నోడ్గా, అలానే తను ఫ్రెండ్షిప్ చేసే వాళ్ళందరూ ఎడ్జెస్గా ఉంటారనమాట. ఈ విధంగా డేటా స్ట్రక్చర్స్ అనేటివి సాఫ్ట్వేర్స్లో యూజ్ అవుతాయి అన్నమాట. మనం ఏ డేటా స్ట్రక్చర్ తీసుకున్నా కూడా దానికి ఉండాల్సిన అడ్వాంటేజెస్ ఉంటాయి, అలానే డిసడ్వాంటేజెస్ ఉంటాయి. సో ఏ డేటా స్ట్రక్చర్ ఎప్పుడు వాడాలి, ఏ సిచ్యువేషన్లో వాడాలి అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. నెక్స్ట్ ఆల్గరిథమ్స్ అంటే స్టెప్ బై స్టెప్ ఇన్స్ట్రక్షన్స్ అనమాట. వీటిని యూజ్ చేసుకొని మనం ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేయొచ్చు అనమాట. ఆల్గరిథమ్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కేటగిరీస్ ఉన్నాయన్నమాట. అవి సర్చింగ్ ఆల్గరిథమ్స్, సార్టింగ్ ఆల్గరిథమ్స్, గ్రీడీ ఆల్గరిథమ్స్, డైనమిక్ ప్రోగ్రామింగ్ ఆల్గరిథమ్స్, బ్యాక్ ట్రాకింగ్ ఆల్గరిథమ్స్ అండ్ గ్రాఫ్ ఆల్గరిథమ్స్. ఈ ఆల్గరిథమ్స్ అనేటివి చాలా అప్లికేషన్స్ ఉంటాయన్నమాట. వీటిని జీపీఎస్ నావిగేషన్ నుండి రికమెండెడ్ సిస్టమ్స్ వరకు చాలా రకమైన అప్లికేషన్స్ ఉంటాయన్నమాట. డిఫరెంట్ కేటగిరీస్ ఆఫ్ ఆల్గరిథమ్స్ గురించి మాట్లాడినట్టయితే సర్చింగ్ ఆల్గరిథమ్స్ అనమాట. ఆ పేరుని బట్టే మనం చెప్పొచ్చు అనమాట, సెర్చ్ చేయడానికి యూజ్ చేస్తామని. ఇందులో ఏమంటే ఒక స్పెసిఫిక్ ఎలిమెంట్ని సెర్చ్ చేయడానికి సర్చింగ్ అల్గరిథమ్స్ అనేటివి వాడతాం అనమాట. ఎగ్జాంపుల్ బైనరీ సెర్చ్ ఆర్ లీనియర్ సెర్చ్. నెక్స్ట్ సార్టింగ్ ఆల్గరిథమ్స్ దేనికి యూజ్ చేస్తామంటే డేటాని అరేంజ్ చేయడానికి అనమాట, స్పెసిఫిక్ ఆర్డర్లో. వాటికి ఎగ్జాంపుల్స్గా క్విక్ సార్ట్, మెర్జ్ సార్ట్ లాంటివి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ గ్రీడీ ఆల్గరిథం అనేది ఎలా వర్క్ అవుతుందంటే, ఇప్పుడు మనం ఒక సిచ్యువేషన్లో ఉన్నామనుకోండి, ఆ సిచ్యువేషన్లో ఏదైతే మనకు ఎక్కువ బెనిఫిట్ ఇస్తుందో, అలానే మనం అనుకునే రిజల్ట్కి ఏదైతే దగ్గరగా ఉంటుందో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది అనమాట. ఈ గ్రీడీ ఆల్గరిథం అలా ప్రతి ఎన్ని స్టెప్స్ అయితే ఉంటాయో ప్రతి స్టెప్లో ఇలాంటి డెసిషన్స్ తీసుకుంటుంది అనమాట. దీనికి ఎగ్జాంపుల్స్గా మనం డిజిత్రాస్ ఆల్గరిథం, క్రిస్కల్స్ ఆల్గరిథం, నాప్సాక్ ఆల్గరిథం అనేటివి చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ డైనమిక్ ప్రోగ్రామింగ్లో ఏం చేస్తామంటే మనం ఒక ప్రాబ్లం తీసుకొని దాన్ని వీలైనంత స్మాలర్ సబ్ ప్రాబ్లమ్స్గా డివైడ్ చేస్తాం అనమాట. అలా డివైడ్ చేసిండే ప్రతి స్మాలర్ సబ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసి మళ్ళీ ఎలా ఉండిందో అలా కంబైన్ చేస్తుంది అనమాట. మోస్ట్ కామన్ డైనమిక్ ప్రోగ్రామింగ్కి ఎగ్జాంపుల్స్గా ఏం చెప్పుకోవచ్చు అంటే ఫిబొనాచి సీక్వెన్స్, 0/1 నాప్సాక్ ప్రాబ్లం, లాంగెస్ట్ పాలిండ్రోమ్ సీక్వెన్స్ అండ్ మినిమం కాస్ట్ పాత్ ఎక్సెట్రా. వీటిని మనం డైనమిక్ ప్రోగ్రామింగ్కి ఎగ్జాంపుల్స్గా చెప్పుకోవచ్చు అనమాట. నెక్స్ట్ బ్యాక్ ట్రాకింగ్ ఆల్గరిథంలో ఏం చేస్తామంటే అన్ని పాసిబుల్ సొల్యూషన్స్ని మనం ఎక్స్ప్లోర్ చేస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తున్నాం, అది ఫెయిల్ అయింది. ఆ ప్రాబ్లం ఎక్కడ ఫెయిల్ అయిందో అక్కడికి వెళ్ళి అక్కడ నుండి ఇంకొక సొల్యూషన్ జనరేట్ చేస్తుంది అన్నమాట. సో మనం బేసిక్గా ఏం చెప్పచ్చు అంటే ఇది అన్ని సొల్యూషన్స్ని ట్రై చేసి అందులో బెస్ట్ సొల్యూషన్ తీసుకుంటుంది అనమాట. దీనికి ఎగ్జాంపుల్గా అన్క్వీన్ ప్రాబ్లం, అనే సుడోకు, నైట్స్ టూర్ ప్రాబ్లం, అలానే ర్యాట్ ఇన్ ద మేజ్ చెప్పుకోవచ్చు. గ్రాఫ్ ఆల్గరిథం అనేది డేటా స్ట్రక్చర్స్లోను ఆల్గరిథమ్స్లోను యూజ్ చేస్తాం అనమాట. ఇందులో గ్రాఫ్స్కి రిలేటెడ్ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని సాల్వ్ చేస్తాం అనమాట. అలానే ఈ గ్రాఫ్ ఆల్గరిథం అనేది ఎలా డిజైన్ చేయబడింది అంటే గ్రాఫ్స్ పైన వేరియస్ ఆపరేషన్స్ పర్ఫామ్ చేయడానికి అనమాట. లైక్ సర్చింగ్, ట్రావర్సింగ్, ఫైండింగ్ ద షార్టెస్ట్ పాత్ అండ్ డిటర్మైనింగ్ ద కనెక్టివిటీ. వీటికంతా ఈ గ్రాఫ్ ఆల్గరిథం అనేది యూజ్ చేస్తాం అనమాట. సింపుల్గా చెప్పాలంటే గ్రాఫ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అన్నీ గ్రాఫ్ ఆల్గరిథం యూజ్ చేసుకొని సాల్వ్ చేస్తాం అనమాట. డిఎస్ఏని మనం 4 ఈజీ స్టెప్స్ ఫాలో అయ్యి నేర్చుకోవచ్చు అనమాట. ఫస్ట్ ఏదో ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోవాలి. ఎగ్జాంపుల్ పైథానే, ఎందుకంటే 2024లో పైథాన్ అనేది బూమింగ్లో ఉంది. నెక్స్ట్ కాంప్లెక్సిటీస్ గురించి నేర్చుకోవాలి. అంటే టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ అనమాట. టైం కాంప్లెక్సిటీ, స్పేస్ కాంప్లెక్సిటీ దేనికి యూజ్ అవుతుందంటే ఏ ఆల్గరిథం అనేది తక్కువ టైంలో తక్కువ స్పేస్ యూజ్ చేసుకొని బెస్ట్ రిజల్ట్ ఇస్తుందో అది బెస్ట్ ఆల్గరిథం అనమాట. అవి మనం కాంప్లెక్సిటీస్ నేర్చుకుంటే బెటర్గా డిటర్మైన్ చేయొచ్చు అనమాట. నెక్స్ట్ డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ గురించి పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఫోర్త్ వన్ అండ్ లాస్ట్ ఇంపార్టెంట్ స్టెప్, డేటా స్ట్రక్చర్స్ అండ్ ఆల్గరిథమ్స్ని ప్రాక్టీస్ చేయాలి. అలానే ఈ ఛానల్కి ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకోవాలి అంటే ఈ ఛానల్లో చెప్పుండే 4 స్టెప్స్లో 3 స్టెప్స్ అనేది ఈ ఛానల్లోనే జరుగుతుంది అనమాట. సో వెంటనే ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. దట్స్ ఇట్ ఫర్ ద టుడే వీడియో.